స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి అనే ఏపీ ప్రభుత్వం తీర్మానించిందని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ బీజేపీ నేత విశ్వనాథరాజు అన్నారు. ఇది ఒక్కటే ఒక శాశ్వత పరిష్కారమని తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన కేంద్రం కూడా దీనికి సానుకూలంగా ఉందని తెలిపారు. రేపు సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయంపై నిర్మలా సీతారామన్ను కలుస్తారని చెప్పారు. స్టీల్ ఉద్యోగులకు, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని విశ్వనాథరాజు ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి కేంద్ర మంత్రి గారి ఆఫీస్కి ఇచ్చామో అదే రిప్రజెంటేషన్ లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఇదే శాశ్వత పరిష్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం ఇదే డిమాండ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా రేపు 8వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు ఈ విషయం మీదే. దీని మీద రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో ఇది ఒకటే డిమాండ్, సెయిల్లో కలిపితేనే శాశ్వత పరిష్కారం అని చెప్పి వారు చెప్పడం, నేను ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కన్విన్స్ అయితే రేపు మనకి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుంది.